ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. దేవగిరిపట్నం, ఇంచర్ల, కన్నాయిగూడెం గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల చొప్పున నిర్మించే మహిళా సమైక్య భవనాలను సీతక్క శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకటపూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల కార్యక్రమంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని మంత్రి సీతక్క సూచించారు. మున్సిపాలిటీలను కూడా మరి మన మహిళా సంఘాలతో ఈక్వల్ గా చేయడం జరుగుతా ఉంది. ఇప్పటిదాకా అందరు స్టోరీస్ విన్నారు. ఆ స్టోరీలు వినిపించడానికి ప్రధాన కారణం ఒక ధైర్యం, పట్టుదల. ఒకరు కన్నీరు పెట్టిరు, ఒకరు దుఃఖంతో చెప్పిరు, ఒకరు సంతోషంతో చెప్పిరు, ఒకరు గర్వంతో అంటే నేను సాధించిన అనేటువంటి దాంతో చెప్పిరు. అవన్నీ కలగలిస్తే మీకు ఉపయోగపడే స్టోరీస్. కాబట్టి ములుగు జిల్లా చాలా వెనుకబడ్డ జిల్లా అయినప్పటికీ మన దగ్గర చాలా గొప్ప సంస్కృతి, సంపద, ఆచారాలు, గొప్ప గొప్ప చెరువులు, గొప్ప గొప్ప దేవుళ్ళు, గొప్ప టూరిజం ఇవన్నీ కూడా ఉన్నాయి. మన ప్రజలు పేదరికంలో ఉన్నారు కానీ మన ప్రాంతం ఏం పేదరికం లేదు. వేల సంవత్సరాల క్రితం ఉన్న రామప్ప ఇవాళ ప్రపంచాన్ని ఆకర్షించింది. మరి వేల సంవత్సరాల నాటి సమ్మక్క సారలమ్మ జాతర ఇవాళ దేశం అందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి గొప్ప ఉమ్మడి జిల్లాలోనే గొప్ప టూరిజం మన లక్నవరం, అటుపోతే 110 కిలోమీటర్ల గోదావరి, అటుపోతే లక్ష్మీ నరసింహస్వామి కొండ మీద, ఇటుపోతే మరి బొగతా వర్షాకాలం వచ్చిందంటే ఫుల్ గా వెంకటపురంలో కూడా గొప్ప వాటర్ ఫాల్స్. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఘనకీర్తి. ములుగు వస్తే జిల్లా హెడ్ క్వార్టర్. కాబట్టి ఇక్కడ మీరందరూ చిన్న చిన్న ఇప్పుడు ఎంతో ఖర్చు లేకుండా 50,000 తోటి పెట్టి 12 లక్షల రూపాయలు సంపాదించుకునే స్థాయికి వచ్చిండ్రు. ఒక 2-3 నెలలలో అది స్టార్ట్ అయ్యి ఈ 15-20 రోజులలో అద్భుతంగా ఇప్పపు ద్వారా, బొంగు చికెన్ ద్వారా, తర్వాత ఫిష్ అవుట్లెట్ మళ్ళొక స్టోరీ, తర్వాత వెంకటపురం నుంచి కూడా ఒక స్టోరీ. మీ జిల్లా అధ్యక్షురాలు కూడా ఆమె కూడా ఒక బాగా సంతోషం. మరి ఈ రోజు అచీవ్మెంట్ సాధించింది.